ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత మల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు ఫళ తెలిసేది ఎలా ఎలా చాంగు భళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళలో అత్యంత ప్రేమతో పార్టిసిపేట్ చేయడానికి కడప నుంచి, కరీంనగర్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు ప్రియాంక. హాయ్ సుమా. హాయ్. నా పేరు ప్రియాంక, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు రామకృష్ణ. నాకు 2 years పాప ఉంది, ఆకాంక్ష. కరీంనగర్. హాయ్ సుమా. హాయ్. నేను స్నేహ, నేను ఎంటెక్ చేస్తున్నాను, కర్నూలు నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే. ప్రియాంక. హాయ్ సుమా, Hi. హౌ ఆర్ యూ? ఫైన్ ప్రియాంక, నీ గురించి చెప్పు. నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టెలివిజన్ అండ్ లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ నేను జాబ్ చేస్తాను గూగుల్లో. ఓకే. స్వాతి. హాయ్ సుమా, నా పేరు స్వాతి, నేను కడప నుంచి వచ్చాను. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను తిరుపతిలో. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీయా స్నేహ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కళ్ళు మసకగా కనిపిస్తే ఏం చెయ్యాలి? చెవులు ముయ్యాలి. భోజనశాలలో ఏం చేస్తారు? భజన చేస్తారు. అడవి జంతువులు అడవిలో ఎందుకుంటాయి? పని లేక. ఎన్ని క్షణాలు కలిస్తే గంట అవుతుంది? 25. శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000. బోరు కొడితే ఏం చేయాలి? ముచ్చట్లు పెట్టు. శ్రీదేవి నటించిన ఒక సినిమా పేరు చెప్పండి. పాదాల భైరవి. కళ్ళు మసకగా కనిపిస్తే చెవులు ముయ్యాలి. ఓకే. భోజనశాలలో భజన చేస్తారు. అడవి జంతువులు అడవిలో ఎందుకుంటాయి? పని లేక. అలాంటి ఆన్సర్లు చెప్పకూడదు, సంథింగ్ రిలవెంట్ గానే చెప్పాలి మీరు. ఓకే. ఎన్ని క్షణాలు కలిస్తే గంట అవుతుంది? 25. శతాబ్దం అంటే 1000 సంవత్సరాలు. బోరు కొడితే ఏం చెయ్యాలి? ముచ్చట్లు పెట్టాలి. ముచ్చట్లు పెట్టాలి, అదే చేస్తారు కదా. శ్రీదేవి నటించిన ఒక సినిమా పేరు పాతాళ భైరవి. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. జోక్స్ ఏమైనా చెప్తారా ఎవరైనా? ఒక మదర్ వాళ్ళ కూతురు చదువుకుంటూ ఉంటుంది, మొబైల్లో అవి చూస్తూ ఉంటుంది, వాట్సాప్, ఫేస్బుక్. అయితే మదర్ వెళ్ళి అడుగుతుంది, నీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు అన్ని సబ్జెక్టులో 90 మార్క్స్ వచ్చాయి అని చెప్తుంది. అయితే కూతురు అంటది, మీరున్నప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ లేదు కదమ్మా, చచ్చినట్టు బోర్ కొడితే చదువుకునే వాళ్ళు, అందుకే 90 మార్క్స్ వచ్చాయి. కరెక్ట్. సో పిల్లలు ఇప్పుడు మీ అమ్మలు ఏం చెయ్యాలి? మీ చేతిలో ఉండే ఫోన్ ని లటక్కని లాగేసుకోవాలి. మీరే మంచి ఐడియా ఇచ్చారు కదా. సో ఫోన్లు, వాట్సాప్లు అవన్నీ లేని టైంలో చదువుకునే వాళ్ళ అంటే అప్పుడు కూడా చదువుకునేవాళ్ళు, చదువుకోవద్దు అనుకునే వాళ్ళు అప్పుడు చదువుకోలేదు. ఫోన్లు, వాట్సాప్ల వల్ల బహుశా మరీ అంత డిఫరెన్స్ లేదు, కానీ ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంది. స్వాతి రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్టర్ గుండె చప్పుడు దేనితో వింటాడు? ఇంజెక్షన్ తో. సైనికులు శత్రువుని దేంతో చంపుతాడు? పెన్తో. ఆడవాళ్లు కూరగాయలు దేంతో కోస్తారు? పెన్. బైక్ రేస్ లో పాల్గొనాలంటే తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి? సైకిల్. పెళ్లి చేసుకుందాం సినిమాలో హీరోయిన్ ఎవరు? తాప్సీ. తీవ్రమైన తుఫాన్లు. ఓకే. డాక్టర్ గుండె చప్పుడు ఇంజెక్షన్ తో వింటాడంట. అంటే ఇలా పొడవగానే పేషెంట్ అబ్బా అన్నప్పుడు లెక్కడతాడు. సైనికులు శత్రువుని పెన్ తో చంపుతారు. ఆడవాళ్లు కూరగాయలు పెన్ తో కోస్తారు. 2 సార్లు రిపీట్ అయింది పెన్ను, 1 తీసేస్తున్నాము. బైక్ రేస్ లో పాల్గొనాలి అంటే తప్పనిసరిగా సైకిల్ ఉండాలి. మోటార్ సైకిల్ కాదుగా, మామూలు సైకిల్. పెళ్లి చేసుకుందాం సినిమాలో హీరోయిన్ తాప్సీ. 4 రాంగ్, 40 పాయింట్లు.
మీరేమైనా చెప్తారా జోక్ పొడుపు కదా? ఇప్పుడు స్కూల్లో టీచర్ కలర్స్ గురించి చెప్తుంటుంది. ఇప్పుడు స్టూడెంట్ లేచి మేడం మీరు కట్టుకున్న శారీ కలర్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడే స్కూల్ కి ఒక అబ్బాయి లేట్ గా వస్తాడు. మేడం వాళ్ళిద్దరికి ఒకే ఆన్సర్ చెప్తుంది. కలకానిది విలువైనది. ఎందుకు సుమా? సుమా ఏమైంది? ఏమైంది? ఆ? ఎందుకా? ఇదే క్వశ్చన్ ని నిన్ను 100వ ఎపిసోడ్ లో, 252వ ఎపిసోడ్ లో, 348వ ఎపిసోడ్ లో, 626వ ఎపిసోడ్ లో, 1600వ ఎపిసోడ్ లో, 1500వ ఎపిసోడ్ లో, 2500వ ఎపిసోడ్ లో, 2652 ఎపిసోడ్ లో కూడా అడిగితే చెప్పండి మరి ఆన్సర్. అప్పుడు అడుగుతావా ఏ అని? ఆన్సరు వైలెట్. రైట్ సుమా. వస్తున్నా. ప్రియాంక రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సందేహం వస్తే ఏం చెయ్యాలి? శారీ కట్టుకుంటా. వాషింగ్ పౌడర్ నీళ్లలో కలిపితే నురగ ఎందుకు వస్తుంది? పెండ. కారం ఎక్కువ ఉన్న కూర తింటే ఏం మండుతుంది? కాళ్ళు. కౌరవులకి ఎంతమంది చెల్లెళ్ళు? 15. యముడు పాసంతో ఏం చేస్తారు? నిన్ను కొడతా. గులాబీ పువ్వుకి ఎన్ని రెక్కలుంటాయి? 12. అయిపోయింది. సందేహం వస్తే సారీ కట్టుకోవాలా? వాషింగ్ పౌడర్ నీళ్లలో కలిపితే పెండ వస్తుంది. కారం ఎక్కువగా ఉన్న కూర తింటే కాళ్ళు మండుతాయంట. సో కేర్ఫుల్ గా ఉండండి. చాలా మందికి బాగా గొడ్డు కారం తినే అలవాటు ఉంటుంది. పచ్చిమిర్చి కారం వల్ల పెద్ద ప్రమాదం లేదంట. ఈ ఎర్ర కారం ఉంటుంది కదా, దాని వల్ల మాత్రం కొంచెం కడుపు మంటలు అలాంటివన్నీ వస్తాయి. కొద్దిగా తగ్గించుకోవాలి. మనకి మన 2 రాష్ట్రాల్లోనూ పచ్చళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉందమ్మా. పచ్చళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్లే చాలా మందికి బీపీలు, కొలెస్ట్రాల్ కూడా వస్తున్నాయంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కౌరవులకి 15 మంది చెల్లెళ్ళు. యముడి పాసంతో నన్ను కొడుతుందంట. నేనేమన్యాయం చేశానమ్మా? బాగుంటది కదా కొట్టించుకోండి నాతో. నీకు ఇలాంటి సాడిస్టిక్ గుణాలు ఉన్నాయా? 5 రాంగ్, 50 పాయింట్లు. బి ప్రియాంక రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బలపంతో ఏం చేస్తారు? కుస్తీ పడతారు. ఆటోలో వెళ్ళాలంటే ఏం చేయాలి? పాస్. కృష్ణా బ్యారేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? కొలంబస్. మట్టి బొమ్మలు దేంతో తయారు చేస్తారు? సబ్బు. ఇజం సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. సూర్యుడు ప్రకాశవంతంగా ఎందుకుంటాడు? పాస్. పచ్చగడ్డిని దేంతో కోస్తారు? చీపురు పుల్లలు. టైం అప్. బలపంతో కుస్తీ పడతారు. ఆటోలో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓకే, పాస్. కృష్ణా బ్యారేజ్ కొలంబస్ రాష్ట్రంలో ఉంది. మట్టి బొమ్మలు సబ్బుతో చేస్తారు. ఇజం సినిమాలో నాగార్జున హీరో. సూర్యుడు ప్రకాశవంతంగా ఎందుకుంటాడు? పాస్. 4 రాంగ్, 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. ప్రియాంక చూడు. బి నిఖిల్, ఏ అమలాపాల్, డి శృతి హాసన్, సి వచ్చేసి హింట్ ఇవ్వండి కసుమా. కాజల్ ఫైనల్. ఓకే. ఏ ఎవరన్నారు? అమలాపాల్. అమలాపాల్ కరెక్టా? స్నేహ కరెక్ట్ మేడం. స్వాతి కరెక్ట్. సరే అయితే ఏ చూద్దాం. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. నైస్ ఎక్స్ప్రెషన్. ఇది ఆసమ్. ఇది? మార్వెలస్. వర్డ్స్ లేవు ఇంకా. బుంగమూర్తి బాగుంది. బి నిఖిలా? హ్యాపీ డేస్ నిఖిల్ లా ఉన్నారు. సరే కరెక్టా? కరెక్ట్. నేను ఎక్కడికి పోతావో చిన్నవాడ నిఖిల్ అనుకున్నా. హ్యాపీ డేస్ నిఖిలా? అయితే నేను తప్పు, నువ్వే correct. శంకరాభరణ నిఖిల్ కూడా. శంకరాభరణం నిఖిలా? అయితే చూద్దాం. కరెక్ట్. సి.
కాజల్ అన్నావు. కాజల్. మీరేమంటారు? కాజల్. నాకెందుకో కాజల్ లాగా అనిపించట్లేదే. కాజలే సుమా. ఏ నయనతారేమో. నయనతార. చూద్దాం. సి. జీ. శృతి హాసన్. ఇది కరెక్ట్. 3 కరెక్ట్ అయిపోయాయి నీకు. చూద్దాం. శృతి హాసన్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. కే ప్రియాంక చూడు. అప్పడాల పిండి కలిపినప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువయ్యి అప్పడాలు పామితే ఇలా వస్తాయి. మొహం చూసారా? ఏ వచ్చేసి మీనా. బి పవన్ కళ్యాణ్. సి డి ప్రభాస్. ఎన్ని పాయింట్లు వస్తాయి అనుకుంటున్నావు? 20 40? 20. నువ్వేమనుకుంటున్నావు? ఎన్ని పాయింట్లు వస్తాయి? 20 అంట నీకు. అదిగో. సి కాజల్. 30 వస్తాయా? సి కాజల్. సి కాజల్. ఓకే ఫైనల్. ఏ మీనా చూద్దాం. ఓకే 10 వచ్చేసాయి మీనా. మరి బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే చూద్దాం. బి. కరెక్ట్ పవన్ కళ్యాణ్. 20 పాయింట్లు వచ్చేసాయి. సి ప్రియాంక నీకు 20 వస్తాయనింది. సి నువ్వేమన్నావు? కాజల్. మరి మీరేమనుకుంటున్నారు? నేను సమంత అనుకుంటున్నాను సుమా. మీరు? నేను శ్రేయ అనుకుంటున్నాను సుమా. నేను త్రిష అనుకుంటున్నాను సుమా. ఇది శ్రియనే. శ్రేయనే. చూద్దాం. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నా పే బంగారు బాణాలా. లావణ్య త్రిపాఠి. నెక్స్ట్ ప్రభాస్. ప్రభాసేనా? ప్రభాస్ కాదేమో అనుకుంటున్నాను సుమా. ప్రభాస్ కాదు. ప్రభాస్ కాదు సుమా. మరెవరు? అది సూర్య. సూర్య. చూద్దాం. ఇరవై పాయింట్లు వచ్చాయి. తీసేసుకో. నేను చెప్పాను కదా సుమా తనకి 20 పాయింట్సే వస్తాయని. నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. ఆమె ఆడక ముందే చెప్పా ఆమెకి ఎన్ని వస్తాయో. అయితే నాకు 40 వస్తాయని చెప్పవా? ఆ లైన్ లో చెప్తాను నేను ఓడిపోతానుగా. అదే లేదు. సరే నేను చూడు నీకంటే స్వాతి, తక్కువే కదా. నువ్వు ఆడడం మొదలెట్టాక మేము అడుగుతాంలే. బి వచ్చేసి తమన్నా. సి వచ్చేసి రామ్. ఏ వచ్చేసి సాయిధరం తేజ్. డి. డి వచ్చేసి శ్రియా కాదు ప్రియాంక. డి ఎవరనుకుంటున్నావు? కడప ఈ కాదు, ప్రియాంక. హైదరాబాద్. తెలిసిన చెప్తారేంటి అది? ఎందుకు Fine. చెప్పారు? మన ఫ్రెండ్స్ కదా. ఎంత ఫ్రెండ్స్ అయినా చెప్పుకుంటారేంటి? వీడి కడప వాళ్ళది ఆదిలాబాద్. నో. డి శ్రియా. ఓకే ఫైనలా? ఫైనల్. ఏంటి ఎన్ని పాయింట్లు వస్తాయంటావు? 40 అనుకుంటున్నాను సుమా. ఏంటి 4 కరెక్టే. నువ్వు Yeah. స్నేహ 30 వస్తాయేమో. 30. నేనైతే 20 అనుకుంటున్నా. ఏ సాయి ధర్మ తేజ్ అన్నావు కదా? కాదు. కాదా? మరెవరు? నాగ చైతన్య కాదంటే- అనుకుంటాను. రామ్ చరణా? రామ్ చరణ్ సుమా. చూద్దాం. రామ్ చరణ్. ఇక బి తమన్నా. తమన్నా అన్నావు. తమన్నా. రకుల్ అనుకుంటా. తమన్నానే సుమా. రకుల్ అనుకుంటా సుమా. రకుల్ అనుకుంటున్నా. నేను కూడా రకుల్ అనుకుంటున్నా. బి చూద్దాం. బాగు చెయ్యి నన్ను గోవిందా. సి. ఒకటి ఆల్రెడీ రాంగ్ అయింది. 40 అంటే మీరే కదా చెప్పింది. నేను చెప్పాను అప్పుడే. రామ్ కదా? రామ్. ఇది కరెక్ట్ ఇది అనిపిస్తోంది. చూద్దాం. కరెక్ట్. ఇది 10 పాయింట్లు వచ్చాయమ్మా. ఇక డి శ్రియా అన్నావు. శ్రియానా? కాదనుకుంటా సుమా. మరెవరు? నాకు తెలియదు. చార్మి ఏమో. కాదు సుమా. డి చూద్దాం. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్
10 పాయింట్లు వచ్చాయమ్మా. ఎవ్వరి ఎక్స్పెక్టేషన్స్ కి అందలేదు అసలు. నేను 20 అన్నాను, ఆమె 30 అనింది, ఆమె 40 అనింది, కానీ నీకు వచ్చింది 10. స్నేహ చూడు. ఏ ఐశ్వర్య రాయ్, బి హన్సిక, సి బాలీవుడ్ హీరోలా అనిపిస్తున్నారు. అక్షయ్ దేవ్గన్ లా ఉన్నారు. అక్షయ్ దేవ్గన్ అంట. నాకు అక్షయ్ కుమార్ తెలుసు, అజయ్ దేవ్గన్ తెలుసు. అక్షయ్ దేవ్గన్. అక్షయ్ కుమార్ ఏందమ్మా ఇది? హిందీ ప్రోగ్రామ్, అది తెలుగు ప్రోగ్రామ్. వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళ ప్రోగ్రామ్ లో మన తెలుగు వాళ్ళు ఉంటారా? నాకు సి సాయి ధర్మ తేజ్, డి వచ్చేసి తెలియట్లేదు అది, డి నితిన్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు చెప్పండి అన్ని. ఏ ఐశ్వర్య రాయ్, బి హన్సిక, సి సాయి ధర్మ తేజ్, డి నితిన్. ఫైనల్. ఫైనల్. ఏ ఐశ్వర్య రాయ్. ఎనీ డౌట్స్? నో డౌట్. ఐశ్వర్య రాయ్ కళ్ళే అవి. చూద్దాం. ఐశ్వర్య రాయ్ కరెక్ట్. బి హన్సిక. హన్సిక కాదు సుమ, ఇలియానా. హన్సిక కాదు, ఇలియానా. ఇలియానా. ఇలియానా అంట. చూద్దాం. Yes, ఇలియానా. సో ఎన్ని పాయింట్లు వస్తాయంట ఈమెకి? 10 points. 10 20. 20 అంట. 10. సరే నెక్స్ట్ చూద్దాం. సాయి ధర్మ తేజ్. మీరేమంటారు? కాదు సుమ, సాయి ధరమ్ తేజ్. సుమంత్ అనుకుంటున్నాను నేను. రైట్, సుమంత్. సుమంత్. సి చూద్దాం. మేము అనుకున్నది కరెక్ట్. అండ్ డి. మంచి ఇప్పటికి ఒక విష్ణు. 10 పాయింట్లు మంచి వచ్చాయి. విష్ణు. మంచి విష్ణు. నువ్వు నితిన్ మంచి అన్నావు. చిన్న సొట్ట చూసి నితిన్ అనుకుంది. మంచి విష్ణు. మంచి విష్ణు. చూద్దాం. హా 10 పాయింట్లే వచ్చేసాయి నీకు. కడప వాళ్ళకి నీకు సేమ్ టు సేమ్. ఓకే, రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూస్తే హైదరాబాద్, ఆదిలాబాద్ లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతోంది, చూసుకోండి. రెడీయా? ఐడెంటిఫై చేస్తేనే బజర్ నొక్కాలి. మొదటి వాక్యం. స్వాతి. అత్తిలి కత్తి బాబు, ఇంట్లో సుత్తిబాబు. అదిలి కత్తిబాబు, ఇంట్లో సుత్తిబాబు. ఎవరికైనా తెలుసా? స్టార్టింగ్ 2 వర్డ్స్ అయితే కరెక్ట్ ఏమో సుమా. సత్యబాబు కరెక్ట్, ఆ తర్వాత తెలియట్లేదు. సరే, అత్తిలి సత్యబాబు తర్వాత ఏమై ఉండొచ్చు ప్రియాంక? అత్తిలి సత్యబాబు. ఆవిడేమనింది? ఇంట్లో సుత్తిబాబు. అత్తిలి సత్యబాబు కత్తి. అత్తిలి సత్యబాబు కత్తి. ఓకే, ప్రియాంక. అత్తిలి సత్యబాబు నక్లీ. అత్తిలి సత్యబాబు నకిలీ. నకిలీ. స్నేహ. అత్తిలి సత్యబాబు కత్తి. అది అత్తిలి సత్యబాబు ఇంట్లో అటుకులు తిన్నాను. తింటున్నాడు. చూద్దాం. అత్తిలి సత్యబాబు ఇంట్లో అటుకులు తిన్నాను. అమ్మా, అది అత్తిలి కత్తిబాబు ఇంట్లో సుత్తిబాబు కాదమ్మా. కానీ బాగుంది నువ్వు చెప్పడం. అయినా నీకు -10. ఎవరికి ఇస్తావు పాయింట్లు? ఇప్పుడు సుమా గారు బాయ్ ఫ్రెండ్, మీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్. మీ ముగ్గురులో ఎవరైతే బాయ్ ఫ్రెండ్ కి ఎక్కువ గొడవ పడతారో వాళ్ళకి నా 10 పాయింట్స్. బాబాయ్ అంటే ఇలాంటి గొడవ వాళ్ళ ముగ్గురు వాళ్ళ మధ్యలో పడుతున్నారు. వాళ్ళ ముగ్గురు మీకోసం గొడవ పడితే ఎవరైతే హై పిచ్ లో ఉంటే వాళ్ళకి నా 10 పాయింట్స్. ఎవరిది హై పిచ్ లో ఉంటాయంట. ఏంటి వ్యాలంటైన్స్ డేకి అస్సలు కలవలేదు నన్ను? నీ అంటే మర్చిపోయావా? ఇంకా ఎవరైనా ఏంటి దొరికారా? డార్లింగ్, నిన్ను నేను ఎట్లా మర్చిపోతాను చెప్పు. మళ్ళీ నీ ధ్యాసలోనే ఒక call పడి లేదు, నేను ఒకటి ఎక్కువగా నిద్రపోయి లేవలేకపోయాను. అంత లేదు, మాటలు బాగానే చెప్తావు కానీ ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు పెడితే. ప్రియా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? ప్రియా చీ, అంటున్నాడు, పో. నువ్వు నాకు చాలా చెప్పాలి కదా handsome సుమా, గా ఉంటావు కదా. నీకు ఒక విషయం అర్థం అవుతుందా? పక్కన ఇంకో అమ్మాయి వచ్చింది. సుమా, ఏ, నాకు ఎలా నువ్వు చెప్పావు ఎవరు కదా? అసలు? నువ్వెవరివే? నాకు ఏ, వదిలేయ్. ఇది నా ఇది నా- boyfriend. ఇది నా boyfriend. ఇది నా చేతులు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? ఇది నా చేతులు. ఇది నా boyfriend. అనండి, హే, ఇవి నా చేతులు. మీరు డిసైడ్ చేసుకొని నేను ఎవరు బాయ్ ఫ్రెండ్ చెప్పండి. సుమా, ఏమంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇది బాగోలేదు, పాల కోవాలేదు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది నువ్వు- కదా. నువ్వు నన్ను పట్టుకున్నావు మర్యాదగా ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు నేను నీ బాయ్ ఫ్రెండ్ నా? అవును, నేను నీ బాయ్ ఫ్రెండ్ నా?
2 years నుండి లవ్ చేసుకుంటున్నాం కదా 2 years నుంచి లవ్ చేసుకుంటున్నావా? ఎన్నిసార్లు నీ ఫోన్ కదా నేను మాట్లాడుతున్నా నీ గారు చెవుడా ఆగు. నేను నీ ఫోన్ ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుంటాను? సిగ్గు లేకుండా రీఛార్జ్ అన్నావా? గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చేయకుండా ఇంకెవరికి రీఛార్జ్ చేస్తారు? అందుకే నేను నిన్ను క్యాన్సిల్ చేశాను. చిన్నప్పటి నుంచి ఉంది కదా సుమా, చిన్నప్పటి నుంచి ఉంటారు కదా సుమా, చిన్నప్పటి కలిసే నుంచి ఉంటాం, కలిసే పెరిగాం. బావా. ఇప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చారు సుమా. ఎంగేజ్మెంట్ అయింది ఇక్కడ. ఇక్కడ చాలా అయిపోతుంది. తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఒకే ring. మనకెప్పుడు మా బావ ఎంగేజ్మెంట్? అయ్యింది రింగ్ చూడు. నువ్వు నాకు పెట్టిన రింగ్ ఇది మా అమ్మ నాన్న నాకు వేసిన రింగ్. ఇది నువ్వు పెట్టిన రింగ్. అది ముందు నుంచి ఉంది, నేను చూసినప్పటి నుంచి ఉంది. అది ఫస్ట్ నుంచి ఉంది. అది మా అమ్మ అది వాళ్ళు ఇంకొకటి ఇచ్చారు పెట్టాను. బాగా అనిపించుకొని. ఇంట్లో అది నేను ఇచ్చాను. చూడండి, నేను మీ ముగ్గురికి ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ పెళ్లి చేసుకోబోతుంది ఆ అమ్మాయిని. అమ్మాయిని ఎలా చేసుకుంటారా? మా అబ్బాయిని చేసుకుంటారా? ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ తో ఏంటి గొడవ పడుతున్నారు? మధ్యలో మధ్యలో నువ్వు వచ్చావేంటి? మధ్యలో కాదు, ఎప్పుడు మా ఇద్దరు పెళ్ళైంది. చూడు స్వాతి, వీళ్ళందరూ నన్ను ఎలా అయితే సతాయిస్తున్నారు. నీకు మాకు తెలియదు, నీకు అబద్ధం పెళ్ళైనట్టు చెప్పి మాకు పెళ్లి తెలియదు. చేసుకున్నారా? కాదు, నిజంగానే మా ఇంట్లో వాళ్ళకి వచ్చారు. సరే పెళ్ళైంది, రోజు మళ్ళీ SMS లు కాల్ ఎందుకు చేస్తుంది? నేను నేను చేస్తానా చేస్తున్నాను స్వాతి? నేను చేస్తున్నాను. మా బాయ్ ఫ్రెండ్ కి ఎంతమంది ఫాలోయింగ్స్ ఉన్నారు అని. అలా కుదురుతుందా? అదంతే, మా గిఫ్ట్స్ కావాలి కదా ఇంట్లో. మా ఇంట్లో సామాన్ తక్కువ ఉండే, అందుకే మీకు మెసేజ్ గిఫ్ట్స్ చేశాను. కోసం మాకు మెసేజ్ Gift కోసం అట్లా తిప్పించుకున్నారా? రా darling, పద మనం స్వాతి, వెళ్దాం. మనం వెళ్దాం సినిమాకి. సెల్ ఫోన్ ని సిగ్నల్ ఫోన్ నా వాడు. చేసినట్టు నిన్ను నే ఫోన్ చేస్తున్నా నేడు and tomorrow. స్వాతి, వీళ్ళు వదిలేలాగా లేరు. చూడు స్వాతి, నా నువ్వే వీళ్ళలో ఎవరో ఒకళ్ళకి 10 రూపాయలు ఇచ్చేసి వదిలించేయి. 10 రూపాయలకు 10 రూపాయలు వదులుతామా? 10 రూపాయలు వాళ్ళకి అందరూ వెళ్ళిపోండి. ఎవరికి 20 రూపీస్ నీకు. ఎవరికి 10 రూపాయలు కావాలో వాళ్ళు వెళ్ళిపోండి. ఎవరు కష్టాలు వాళ్ళు 10 రూపాయలు ఇస్తాను. ఒక చూసావా? darling. ప్రేమ ఎలాంటిదో 10 రూపాయల కోసం వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి ఇస్తావు 10? బి ప్రియాంక. బి ప్రియాంక. తర్వాత వాక్యం. బి ప్రియాంక. ఎట్టంటి మొగుడు వచ్చాడు? ఎట్లాంటి మొగుడు వచ్చాడు? ఎట్టాంటి మగుడు నాకు వచ్చేవాడు. మళ్ళీ చెప్పు. ఎట్టాంటి మగుడు నాకు వచ్చేవాడు. స్వాతి, ఎట్లాంటి మొగుడు నా గుచ్చి యముడు. నువ్వు భలే ఇది అసలు. నువ్వు సత్యబాబు సుత్తిబాబు అనింది, మొగుడు యముడు. అబ్బా, ఏదైనా ప్రాస వెతుకుతుందబ్బా. ఎట్లాంటి మొగుడు నాకొచ్చే యముడు. ప్రియాంక. సేమ్ ఎట్లాంటి మొగుడు నాకు వచ్చే వాడు. హా, మీకు ఆ పాట తెలియదా? ఎట్టాంటి మొగుడు నాకొచ్చే మొగుడు. ఎట్టాంటి మగుడు నాకొచ్చే మగుడు, ఎట్టాంటి మగుడు నాకొచ్చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు. అది మ్యాటర్. ఓకే, -10. గోవిందా గోవిందా సుమా మొగుడు మొగుడు అన్నాను, అందుకే పోయాయి 10 పాయింట్స్. అంటే మొగుడు పేరెత్తితేనే పాయింట్లు పోతాయా? ఎవరికి ఇస్తావు 10? స్వాతి. థ్యాంక్ యూ. స్వాతి 10 ఇందాక ఇచ్చావు కాబట్టి. తర్వాత వాక్యం. స్వాతి. చిన్నప్పుడు ఎవరికి తెలియకుండా దొంగతనం నేనే. దొంగతనం నేను దొంగతనం నేను దొంగతనం నేను దొంగ నేను నేను చిన్నప్పుడు దొంగతనం చేసింది నేనేనా? చాలా దొంగతనం చేసి అంతే సుమా. ఏమో ఏమో సుమా, చూడాలి. చిన్నప్పుడు జామకాయలు దొంగతనం చేసింది నేను. క్రియేటివిటీ అండోయ్. చిన్నప్పుడు ఎవరికి తెలియకుండా దొంగతనం చేసింది నేనే. పైసలు దొంగతనం చేసింది నేనే. చూద్దాం. చిన్నప్పుడు ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసా నేనే. లేదక్కడ లాస్ట్ లో చేసా ఒకటే కదా సుమా. అంతే. ఏదైనా సరే చిన్న 1 ఇంచ్ డిఫరెన్సే ఉంటుంది. పరుగుల పందెంలో చూసావు కదా,
ఆ ముందు గెలిచిన వాడికి జస్ట్ వెనకాల ఉండేవాడికి 1 ఇంచు తేడానే ఉంటుంది. అయినా వాడికే ఫస్ట్ ప్రైజ్ వెళ్తుంది, వీడికి ఇవ్వరు. 1 ఇంచే కదండి ఇవ్వచ్చుగా అడగడు వాడు. అలాగే నీకు కూడా -10. ఎవరికి ఇస్తావు? థ్యాంక్ యూ. స్నేహ 10. తర్వాత వాక్యం. బి ప్రియాంక. పెనం మీద పెసరట్లు, ఇంట్లో వేసేది మినపట్లు. చెప్పండి. పెనం మీద పెసరట్టు, ప్లేట్ లో మినపట్టు. పెనం మీద వేసేది పెసరట్టు, ఇంట్లో బయట మనం వేసేది ముగ్గు. స్నేహ పెనం మీద వేసేది పెసరట్టు, ఇంట్లో వేసేది మినపట్టు. చూద్దాం. పెనం మీద పెసరట్టు, ప్లేట్ లో మినపట్టు, అంతే ఉంది. దానికి మీరు కథలన్నీ అల్లారు. -10. స్వాతి. థ్యాంక్ యూ. స్వాతి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరస్ సాంబా. ఫస్ట్ డైలాగ్. ఈ సిటీలో ఎవడికి కాలినా నాకు కాల్ చేస్తారు. అదే నాకు కాలిందనుకో ఇలా ఉంటుంది. చావేదో ఒక రోజు అందరి దగ్గరకు వస్తుంది, కానీ నేను రోజు దాని దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. సో నన్ను బెదిరించడానికి ట్రై చేయకు. వాడేం చెప్పాడో నాకు తెలియదు, తెలిసినా నీకు చెప్పను. ఇంకొకసారి నన్ను గెలికేవనుకో. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వాతి. గోపిచంద్. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న జిల్ సినిమాలో గోపీచంద్ ప్రొఫెషన్ ఏమిటి? స్వాతి. ఫైర్ మ్యాన్. ఫైర్ మ్యాన్, ఫైర్ ఆఫీసర్. ఫైర్ ఆఫీసర్. ఓకే, కరెక్ట్. 10. ఈ సిటీలో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తూ ఉంటారు. అదే నాకు కాలిందనుకో ఇలా ఉంటుంది. చావు ఏదో ఒక రోజు అందరి దగ్గరికి వస్తుంది, కానీ నేనే దాని దగ్గరికి రోజు వెళ్ళొస్తూ ఉంటాను. ఇంకా కావాలా? చాలా. చెప్పు ప్రియాంక. ఎవరికైనా కాలితే చావు కాల్ నాకు చేస్తారు. నేను రోజు చావుతో ఆడుకుంటాను. మినిమం 5 నిమిషాలు చెప్తూ ఉండండి. నేను చావు బెస్ట్ ఫ్రెండ్స్. రోజు వచ్చి కలిసిపోతూ ఉంటుంది చావు. స్నేహ. సిటీలో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తారు, కానీ నాకు మాత్రం కాలితే ఇలానే ఉంటుంది. చావు ఎవరికైనా వస్తుంది. అప్పుడు నవ్వు వస్తుంది. ప్రియాంక. సిటీలో ఎవరికైనా చావు వస్తే నన్ను కాల్ చేస్తారు. చావు వస్తే ఎందుకు కాల్ చేస్తారు? మీరు వెళ్ళి ఏంటి వాళ్ళ శవం ముందు డాన్స్ చేస్తారా? స్పెషల్ బ్యాండ్ ఉందా మీకు? శవం రాక్ బ్యాండ్. చావుతో నేను అస్సలు భయపడా. చావంటే నచ్చాక ఇంకా భయం ఏముందిలే. అందుకే అన్నాను. ఓకే, మీరు. సిటీలో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తారు. అదే నాకు కాలితే ఇలానే ఉంటుంది. నేను రోజు చావు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. శ్మశానం ఇంటి దగ్గరగా ఉంటుందా? నెక్స్ట్ డైలాగ్. నీకు విషయం తెలుసా? బటర్ఫ్లై ఇక్కడ రెక్కలాడిస్తే ఎక్కడో అమెరికాలో తుఫాన్ పడుతుందంట. సార్ తెలీదా? కమ్ గైస్ కమ్. ఇప్పుడు బటర్ఫ్లై ఉంది కదా, దానికి రెక్కలు ఉన్నాయి కదా. అది రెక్కలు ఆడించినప్పుడు లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అక్కడో గాలి చేరి ఆ గాలికి ఇంకో గాలి హెల్ప్ చేసుకుని అలా గాలులకి గాలులు హెల్ప్ చేసేసుకుని ఎక్కడో అమెరికాలో తుఫాన్ గా మారుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ రైట్? ఇంట్రెస్టింగ్ సార్. ఇది నాన్నకు ప్రేమతో సినిమాలో డైలాగు. మరి డైరెక్టర్ ఎవరు? బి ప్రియాంక. సుకుమార్. ఎస్, 10 పాయింట్లు. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియాంక. రకుల్ ప్రీతి సింగ్. కరెక్ట్. 10. మీకు విషయం తెలుసా? మీ ఇంటి మీద ఇక్కడ కాకి అరిచిందనుకో, మీ ఇంటికి ఆ రోజు చుట్టాలు వస్తారట. అవును. తెలియదా కదా? తెలీదు. చెప్తున్నాను విను. అదిగో అక్కడ కాకుందా, దానికి రెక్కలున్నాయా? ఉన్నాయి. దానికి ఒక నోరుందా? ఉంది. అది కావ్ కావ్ అని అరిచినప్పుడు దూరంగా ఎక్కడో ఉండేటువంటి ఇంకొక కాకి ఆ మాటలు వింటుందంట. అవునా? ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళు మా ఇంటి ముందర ఉండేటువంటి కాకి అరుస్తుందంటే మేము చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి టైం వచ్చిందని చెప్పి వాళ్ళు బయలుదేరి మీ ఇంటికి వస్తారంట. ఇదే కాకి పురాణం. ఓహో. సరే, చెప్పండి, చెప్పారు. డైలాగ్ చెప్పండి. సీతాకొక చిలుకలు రెక్కలు ఆడిస్తున్నాయి. అది రెక్కలు ఆడించినప్పుడు కిందికి వచ్చే ప్రెజర్ వల్ల అది ఎక్కువ హైకి ఎగురుతుంది. ఓకే,
అది మనం చూస్తున్నాం అండ్ దాన్ని చూసి ఆనందిస్తున్నాం. ఓహో ప్రెసెంట్లీ ఇప్పుడు బటర్ఫ్లైస్ కూడా చాలా Wow. రేర్ గా ఉన్నాయి. ఓకే మీరు మీకు ఒక విషయం తెలుసా సుమా? తెలియదు. సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తూ ఉంటాయి కదా, సో దాని వల్ల అమెరికాలో తుఫాన్ పడుతుంది. అయితే ఇక్కడ మనం ఈ అది రెక్కలు గాలి వల్ల ఆపేస్తే అవుతుంది. అక్కడ తుఫాన్ ఆగిపోద్ది. అంతే. ఓకే సీతాకోక రెక్కలు యుఎస్ లో తుఫాన్ వస్తుంది అనమాట ఆడిస్తున్నప్పుడు. తర్వాత ఆ రెక్కలు ఉంటాయి కదా, దానికి సంథింగ్ ఏదో వస్తుంది. ఓకే సీతాకోక చిలుకలు రెక్కలాడిస్తుంటే అమెరికాలో తుఫాన్ వస్తుంది. దాని ఓకే నెక్స్ట్ డైలాగ్. నేను కనడానికి పెంచడానికి చదివించడానికి మాత్రం వాళ్ళు కావాలి, కానీ పెళ్ళికి వాళ్ళు అవసరం లేదు. మన ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మన అమ్మ నాన్న లేకుండా జరగదురా. అలాంటిది మన ఇంట్లో పెళ్లికి వాళ్ళు అవసరం లేకుండా పోయారా? పెళ్ళే కలుస్తారా బాబాయ్, అసలు పెళ్లి గురించి అమ్మ మనసులో ఎన్ని కోరికలు ఉంటాయి తెలుసారా నీకు? ఎన్ని నగలు కొన్నారో, ఎన్ని చీరలు కొన్నారో అని ఇంటికి వచ్చిన బంధువులందరూ పొగుడుతూ ఉంటే తన కోడల్ని మహాలక్ష్మిలా గర్వంగా చూపించుకోవాలనుకుంటుందిరా. ఇక నానైతే మనల్ని ఎత్తుకుని పెంచిన పాలేరు దగ్గర నుంచి పందులు వేసే పన్నుల దాకా బట్టలు ఇచ్చి నిండు భోజనం పెట్టి పెళ్ళంటే ఇదేరా అని ఊరంతా గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకుంటాడు. నీ తొందరపాటు వల్ల వాళ్ళ కోరికల్ని చంపేస్తావరా? మీరు వింటున్న డైలాగ్ ఏ సినిమాలోది? బి ప్రియాంక. రమరమ కృష్ణ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వాతి. రామ్. ఎస్, 10. చెప్పండి స్వాతి. కనడానికి పెంచడానికి మాత్రం తల్లిదండ్రులు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం అవసరం లేదు. స్నేహ. కనడానికి పెంచడానికి తల్లిదండ్రులు కావాలి కానీ పెళ్లి చేసుకోవడానికి వద్దా? భార్య కావాలి. ప్రియాంక. కనడానికి పెంచడానికి తల్లిదండ్రులు కావాలి కానీ పెళ్లికి మాత్రం వాళ్ళని పిలవరు. సో వాళ్ళ మనసులో ఎన్ని కోరికలు ఉంటే నీకేమన్నా తెలుసారా? ప్రియాంక. కనడానికి పెంచడానికి తల్లిదండ్రులు కావాలి కానీ వాళ్ళ పెళ్లి కోసం తల్లిదండ్రులు అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల మనసులో ఎన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి, పెళ్లిళ్ళు అన్నీ ఉంటాయి కదా బాబాయ్. బాబాయ్. ఎవరిదైనా లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ ఇంకా కాలేదు. మ్యారేజ్ అవ్వలేదు. అరేంజ్ ఇంకా కాలేదంట. అరేంజ్ మ్యారేజ్. అదే నెక్స్ట్ డైలాగ్. అంత ధైర్యంతో వచ్చిన ఆవురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండా? వీళ్ళందరూ ఒంటి మీద పెట్రోల్ పోసిన వీళ్ళంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే ఇప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఊరి తాడికి ఎలాడదీస్తావో చూస్తా. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వాతి. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్నేహ. చిన్న కేశవరెడ్డి. కాదు, పాస్ట్. ప్రియాంక. పాస్ట్ ప్రియాంక. సమరసింహారెడ్డి. కాదు, పాస్ట్ స్వాతి. నరసింహారెడ్డి. ఆల్ 3 రెడ్డిస్ చెప్పారు కానీ కాదు. దిస్ ఇస్ సీమ సింహం. కమాన్ ప్రియాంక, దా నువ్వే ఫస్ట్ బాలకృష్ణవి. అంత తొందరగా వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావడానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు చంపడానికి నేను రెడీగా ఉండనా? ఇది నా వాడా, నా ఊరు, నా మనుషులు. ఇక్కడికే వచ్చి నన్ను చంపుతానంటావురా? మా ఇంటికి తీసుకెళ్లి చంపేస్తాను రా మరి సుమా. రేయ్, ధైర్యం ఉంటే, దమ్ముంటే, నువ్వు వేసుకున్నది నిజమైన విగ్గి అయినట్టయితే, నువ్వు కొనుక్కున్నది నిజమైన బంగారమే అయినట్టయితే రారా, నువ్వో నేను చూసుకుందాం. ఇది విగ్గు కాదు సుమా, ఒరిజినల్. అందుకే నేను ఒరిజినల్ గానే చంపేస్తాను. అయితే తూచ్ వెళ్ళిపో. నువ్వు రా స్వాతి. అంత తొందరగా వచ్చినావురా? నువ్వు పిల్లగాలే రావడానికి నేనేమన్నా పులి అనుకున్నావా? పోలీసునిరా. పోలీసా? అవును. ఓ హలో సార్, కొత్తగా వచ్చారా మీరు ఈ డిపార్ట్మెంట్ లోకి? అవునండి. ఏం పోస్ట్? కానిస్టేబులా? కాదు, ఎస్ఐ పోస్ట్. ఓ అయితే వెళ్ళండి సార్. మళ్ళీ కలుస్తా నేను.
అంత తొందరగా వచ్చినావురా? నేను అంత తొందరనే వస్తా అనరా? లేకుండా ఏం తిప్పుతున్నావు అక్కడ? ఉన్నాయిరా, నాకు కనబడటం లేదే. కళ్ళు స్పెక్స్ పెట్టుకొని చూడు. అయినా నా ఊరు ఎందుకు వచ్చావు? మొత్తం సిటీ విజిట్ చేయడానికి. సిటీ విజిట్ కి అయితే ఏదైనా టూర్ ప్యాకేజ్ మాట్లాడుకో, ఇక్కడ తిరుగుతున్నావు ఎందుకు? కానీ మీ ఊరు బాగుందంట, సో అందుకే చూడడానికి వచ్చాను. మా ఊరు బాగుంటుందిరా, ఎందుకంటే ఈ ఊరిని డెవలప్ చేసిందే నేను. కానీ అదే నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? నువ్వు డెవలప్ చేసింది. ఏం లేదు, వెళ్ళిపో. ఇంత తొందరగా వచ్చినావే? నిన్ను చంపడానికే వచ్చాను సుమా. ఆయుధాలేవి? చేతులు చాలు సుమా. చేతులు చూసావా ఒకసారి? నాకన్నా బక్కగా ఉన్నాయి. బక్కే గట్టిగా తగ్గే సుమా. ఏంటి చాలా గట్టిగా గట్టిగా తగిలేది? మా ఊరొచ్చి నన్నే చంపుతాననడానికి నీకు ఎంత ధైర్యం ఉంది కాబట్టి వచ్చాను సుమా. నీ దగ్గర ధైర్యం మాత్రమే ఉంది, కానీ నా దగ్గర బోన్స్ పొగరు, ధైర్యం, బలం, బలగం అన్ని ఉన్నాయి. అనుకుంటే చంపొచ్చు సుమా. అనుకొని వచ్చాను, ఒక ఏం పెట్టుకొని వచ్చాను కాబట్టి చంపడానికి వచ్చాను సుమా. ఈ రోజు సారీ, ఈ టైంలో నేను చావడానికి రెడీగా లేను. రేపు రా కావాలంటే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఓకే ప్రియాంక, నీకేం కావాలో చెప్పు. ఈ బౌల్ సెట్. బౌల్ సెట్. స్వాతి నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. సెకండ్ వన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వా? ఓ నీకు అదే కావాలా? బ్రౌన్ 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 బ్రౌన్. ఓకే దాని పక్కది. సరే టై బ్రేక్. ఏది గ్లాసులు కావాలా నీకు? స్టీల్ కావాలా? ఓ అయితే ఓకే, నువ్వు వచ్చి తీసుకో ముందు. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ టింగ్ టింగ్ టింగ్. త్రీ టైమ్స్ కొట్టాలి. కొట్టి మళ్ళీ ఇక్కడ పెట్టి లాస్ట్ అక్కర్లేదు. ఆ 2 సార్లు టప 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 అక్కడ ఒకసారి కొట్టండి, ఇక్కడ ఒకసారి కొట్టండి, అక్కడ పెట్టేయండి. ఈ రింగుల్లోంచి దాటినందుకు 10 పాయింట్లు వస్తాయి. సో 3 రింగులు ప్లస్ అక్కడ పెట్టినందుకు ఇంకో 10, 40 పాయింట్లు వస్తాయి. టైమ్ అప్ టైం కల్లా ఎన్ని రింగులు దాటించేసి ఉంటుంటే అన్ని పాయింట్లు ఇచ్చేస్తాం. ఇందులోంచి ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. తీసుకోండి, అటు చూపించండి. అటు సర్కిల్ కార్డ్ స్నేహ నీకు వచ్చింది, నువ్వే ఫస్ట్ ఆడాలి. ఓకే రెడీ, 1 2 3 గో. అంతే, కమాన్. Last 20 seconds. Time up. 1 2 3 4 5 6 7 8. ఇది టైం అప్ అయిపోయింది. సో 7 × 4 ఎంత? 28. 280 పాయింట్స్. ఈ 7 కాకుండా అంటే ఈ 280 పాయింట్లే కాకుండా ఈ 3 ట్రావెలింగ్ కూడా ఉంది కాబట్టి ఆ 30 కలిపితే 310. రెడీ, 1 2 3 గో. దాని లోపల ఏమైనా ఉందేమో కొట్టి చూస్తాను. Thirty seconds.
టైం అప్. 1 2 3 4 5 6 7 ఇంటూ 4 280 పాయింట్. మీ ఇద్దరికి టై అయింది కదా, మరి ఎవరికి ఇప్పుడు సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఆడొచ్చు. నీకే. రెడీ 1 2 3 గో. Fast, fast, fast. Last 10 seconds. Time up. టైం అప్ కి ఇది రాలేదు, అలాగే మూడోది కూడా రాలేదు. 1 2 3 4 5 6 7 8 ఇంటూ 4 320 ప్లస్ 2 వచ్చేసాయి. సో 340 పాయింట్లు వచ్చాయి. ప్రియాంక నీ టార్గెట్ 350. అలాగైతే ఆదిలాబాద్ గెలుస్తుంది, లేకపోతే కడప. ఎవరి వాళ్ళ విన్నర్? ఆదిలాబాద్. కడప. ఆదిలాబాద్. ఆదిలాబాద్ వెళ్ళండి. రెడీ 1 2 3 గో. గట్టిగా 3 సార్లు. అది అంతే. ఎస్ ఎస్ కమ్ ఆన్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాక్ బ్యాక్ సరిగా కొట్టలే. అది ఓకే. టైం అప్ కి ఇది పెట్టావు, అయిపోయింది అప్పటికి. 1 2 3 4 5 6 7 280 310 పాయింట్లు. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కడప స్వాతి. గెలుచుకున్నావు మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు కడప, మరి నెక్స్ట్ ఏ జిల్లానో? ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఆమె లత, నేను లతలైన సుమని. లతను పక్కకి దొబ్బేయండి. ఈవిడ భాష ఒరిజినల్ బయటకు వచ్చేసి. హాబీస్ వచ్చేసి మీరు నేను సేమ్ పించ్. మాట్లాడటమేనా? యాంకరింగ్. మీరు అడవిలో యాంకరింగ్ చేస్తారా? జంతువులతో యాంకరింగ్. ఈవిడ అడవిలో అక్క, నేను సిటీలో అక్క. మా తాతలు నేతలు తాగారు, మేము మీ మూతలు నాకుతాం. మా తాతలు నేతలు తాగారు, మేము మీ మూతలు నాకుతామంట.